హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ డే 5 సాగింది చూద్దాం. నిన్న ఇవాళ డే 5 మనకంటే కొంచెం పాజిటివ్గా స్టార్ట్ చేయడానికి చూసాడు. అంటే నేనంతా కొద్దిగా బాగా ఎక్కువగా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉన్నాడు కాబట్టి ఇవాళ కొంచెం చిరునవ్వుతో నవ్వడానికి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ స్టార్ట్ చేశాడు. తర్వాత పృథ్వీ ఫేస్ వాష్ని పేస్ట్ అనుకుని టూత్ బ్రష్ మీద పెట్టుకోవడం, దాంతో పడితే ఇంకోపోవడం, అది తెలిసి అందరూ నవ్వు కొంచెం ఫన్ జనరేట్ అయింది అక్కడ. ఆ తర్వాత ప్రేరణ కలుపుగలుగా ఉండమని మళ్ళీ మణికంఠ దగ్గరికి వచ్చి సజెషన్ ఇచ్చింది. ఆ తర్వాత బేబక్క కిచెన్లో ఏం వేస్ట్ చేయొద్దని చెప్పి మణికంఠకి చిన్న సైజు క్లాస్ పేయడం, చేదో చిన్న పేరుకి ఏదో కూడా అంట, దాని గురించి చిన్న సైజు ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అది ఇది లిమిటెడ్ అని చెప్పు ఆ టైప్లో క్లాస్ పేయడం ఏదో హైలైట్ అవ్వడం ట్రై చేసింది. ఆ తర్వాత ఓం కూడా మనకంటే మోటివేట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఏంటంటే అసలు ఇష్యూ స్టార్టింగే మనకంటే ఓం మధ్య చిన్న ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మనకంటే ఓం వచ్చి పెద్ద రకంగా మనకంటేనే కొద్దిగా మోటివేట్ చేయడం, అది ఏదో కొద్దిగా పాజిటివ్ది క్రియేట్ చేసుకోవడానికి లేదా పాజిటివ్గా ఉండడానికి పెద్ద రకం చేయడానికి అన్నట్టుగా ట్రై చేసినట్టుగా ఉంది, ఎలివేట్ అవ్వడానికి ట్రై ఉంది. తర్వాత వచ్చి క్లాన్ జరిగింది. క్లాన్ అంటే ఒక క్లాన్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ వీళ్ళకి చెప్పాడు. ఎవరికి యష్మి, నిఖిల్, నైనికాలకి క్లాన్కి దానికోసం అనేసి ఇంతకుముందు ఫైనల్ వరకు చీఫ్ అవ్వడానికి అవకాశం రన్నర్అప్గా ఓడిపోయే అవకాశం త్రుటిలో కోల్పోయిన భాష, బేబక్క, నైబెల్ని పిలిచి వాళ్ళకి నచ్చిన టీంలో ఉండమన్నారు. భాష వచ్చి యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. యష్మిది బాగా చేస్తుందని చెప్పి రీజన్ చెప్పాడు. తర్వాత బేబక్ వచ్చి నీకుని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే బాగా లీడ్ చేస్తున్నాడని చెప్పింది. అలాగే నబీల్ వచ్చి నైనికాని సెలెక్ట్ చేసుకున్నాడు. ముందు నుంచి బడ్డీ కాబట్టి కొంచెం కపుల్స్గా వచ్చారు. అదే బడ్డీ కొంచెం ముందు నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ అది బాండింగ్ అది బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి అలాగని చెప్పాడు. తర్వాత మిగతా కంటెస్టెంట్లని వచ్చి కావాల్సిన మిగతా కంటెస్టెంట్లు ఒక్కొక్కగా వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి కావాలన్నది చీఫ్ని లేచి నిలబడితే వాళ్ళ టీంలో తీసుకోవాలి. అక్కడ ప్రేరణ వచ్చినప్పుడు యష్మి నిలబడింది. యష్మి టీంలోకి వెళ్ళింది ప్రేరణ, ఎందుకంటే స్ట్రాంగ్ అని అని చెప్పింది. తర్వాత అర్జవం వచ్చినప్పుడు నైన్గా నిలబడింది, అర్జవంని సెలెక్ట్ చేసి తీసుకుంది. అలాగే సీత వచ్చినప్పుడు కూడా నైన్గా నిలబడి సీతని తీసుకుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్షిప్ బాగా ఐడియా అండర్స్టాండింగ్ ఉందని చెప్పి. తర్వాత మణికంఠ వచ్చినప్పుడు నిఖిల్ మాత్రం లేచి నిలబడ్డారు. నిఖిల్ లేచి నిలబడి తను కొంచెం బాగా ఆలోచిస్తాడు అన్నట్టుగా చెప్పాడు. సో అలాగే అది ఏదో అంత కన్విన్సింగ్గా లేదుగా అనిపించలేదు నాకు, కాబట్టి నిఖిల్ని తీసుకోవడం కాబట్టి ఏదో చెప్పాలని చెప్పినట్టు ఉంది. తర్వాత వచ్చి విష్ణుప్రియ వచ్చింది. పాపం ఎవరిని లేచి నిలబడలేదు, తన కళ్ళు మూసుకుని నేను ఎలా జరుగుతుందని అనుకున్నాను, కొంచెం ఫీల్ అవుతుంది. అంతలో నేను లేచి నిలబడి నాకు టీం విష్ణు నేను తీసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చినప్పుడు నిఖిల్, యష్మి కూడా లేచి నిలబడ్డారు. కానీ అభయ్ వచ్చి యష్మిని చూస్ చేసుకున్నాడు, ఎందుకంటే తనకి నేను ప్రూవ్ చేసుకోవాలి, తనకి స్ట్రాంగ్ అవ్వాలని చెప్పాడు. తర్వాత పృథ్వీ వచ్చినప్పుడు యష్మిగా తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే నామినేషన్లో సపోర్ట్ చేశారనేది ఒక చిన్న కారణం చెప్పాడు, కానీ అక్కడ స్ట్రాంగ్గా లేదు, అది కొంచెం చిన్నదనంగా ఆగితే అదే కొంచెం వెటకరంగా ఉంది. తర్వాత వచ్చి సోనియాకి మాత్రం ఆప్షన్ నిఖిల్ తప్ప, అంటే తనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు, ఇంక నిఖిలే దిక్కయ్యాడు. సో సోనియా అక్కడ కూడా సోనియానే తన వైపు తన వైపు ఆప్షన్ లేదు అని అంటున్నట్టుగా చెప్పకుండా నిఖిల్ నేను అబ్జర్వ్ చేయాలి, తన గురించి కనిపెట్టాలి, అందుకే వెళ్తున్నాను నేను అని చెప్పింది. ఇక్కడ సోనియా యాటిట్యూడ్ కొంచెం బాగుంది, మెచ్చుకోవాలి. తర్వాత వచ్చి నిఖిల్ దగ్గరికి విష్ణుప్రియ వచ్చింది. నేను మణికంఠ కన్నా మెంటల్గా వీక్ అని నేను సెలెక్ట్ చేసుకోలేదంటే నిఖిల్ ఎమోషన్ అయ్యాడు, మణికంఠ నేను తీసుకోకపోతే ఎవరు తీసుకోరని చెప్పి అన్నాడు. అప్పుడు ఊరుకోమని చెప్పి తను విష్ణుప్రియ ఏమందంటే, నాకు మీరిద్దరు ఫేవర్ కదా, నేను మీకు మాత్రమే షోల్డర్స్ అది నొప్పడం అది చేస్తానని చెప్పి పొద్దున్నే మణికంఠని కొంచెం ఐస్ చేయడం చూసింది. నెక్స్ట్ వచ్చి పృథ్వీ వచ్చి ఉట్టి కర్రీ తినేసాడు. అక్కడ బేబక్క పాపం అదేంటి లిమిటెడ్ కదా, చూసుకోవాలి కదా, రైస్ అనేది అంటావు, మరి కొద్దిగా ఉండాలి కదా అన్నాడు. ఇక్కడ పృథ్వీ తప్పు, కానీ బేబక్క ఈసారి కూడా కొంచెం ఇవాళ ఎడిట్ అవ్వడం ట్రై చేసింది. తర్వాత గ్యాస్ ఆపడం మర్చిపోయింది బేబక్క, దానికి బిగ్ బాస్ గ్యాస్ ఆపలేదు, బేబక్క చెక్ చేసుకొని చెప్పాడు.
అప్పుడు బేబక్క కొంచెం మళ్ళీ ఇంకోసారి నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకుంటాను, నేను ఒక్కదాన్ని నాకు ఎవరు హెల్ప్ చేయకండి, నేనే పనిష్మెంట్ ఇచ్చుకుని డిషెస్ అవి వాష్ చేస్తాను, క్లీన్ చేస్తాను అని చెప్పింది. తర్వాత వచ్చి బాత్రూమ్ ఇష్యూ ఒకటి రైజ్ అయింది, ఎందుకంటే లేడీస్ది ఏదో ఉందనేసి అన్నారు. దానికి యష్మి వచ్చి సోనియా దగ్గరికి వచ్చి ఇలాగ చెప్తే నువ్వు ఇండివిజువల్గా కాదు ఉమెన్ లేడీస్ని అందరినీ పిలిచి చెప్పాలి, ఇండివిజువల్గా చెప్తే అది రాంగ్గా మెసేజ్ వెళ్తుంది అని చెప్పి అన్నారు. అక్కడ కూడా భాష కొంచెం నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, అప్పుడు ఎందుకురా ఇష్యూలే అని చెప్పి కొంచెం ఫన్ అది జనరేట్ చేయడం, ఫన్ అది ట్రై చేయడం చేసిండు. తర్వాత హాకీ టాస్క్ పెట్టారు. హాకీ టాస్క్లో నిఖిల్ టీం కాకుండా నైనిక మరియు యష్మి టీం మధ్య జరిగింది. ఇందులో యష్మి టీం గెలిచింది, ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఒక గోల్ చేసాడు, దాన్ని ఆదిత్య ఆపలేకపోయాడు. ఆ విధంగా ఆదిత్య కొద్దిగా లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ చేసి గోల్ చేయడం ద్వారా యష్మి టీం గెలిచింది. సో ఈ వాళ్ళకి జరిగింది మొత్తం సినారియో ఇది. దీనిలో పెద్ద ఈ రోజు అయితే పెద్ద ట్విస్టులు కానీ ఇది కానీ ఏమి లేవు, ప్లెయిన్గా వెళ్ళిపోయింది. సో రేపు ఏమన్నా కొంచెం సీరియస్ ఇష్యూలు ట్విస్టులు లాంటివి ఉంటాయేమో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పిచ్చబట్టి. థ్యాంక్ యూ.